అండ్ మామూలుగా సోషల్ మీడియా ట్రోల్స్ మీద గత 5-6 నెలల నుంచి రకరకాల ఇష్యూలో చర్చ జరుగుతుంది. మీది జాతీయ పార్టీ, మీకు సోషల్ మీడియా ఉంది, కాంగ్రెస్ పార్టీకి ఉంది, బీఆర్ఎస్కి ఉంది. కానీ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత, పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రతిరోజు సోషల్ మీడియాకి వాళ్ళ నేతలు భయపడాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? పర్టికులర్గా బీఆర్ఎస్ సోషల్ మీడియా. ఎవరి సోషల్ మీడియాకి ఎవరు భయపెట్టరన్న. నేను మర్యాదగా ఉండాలనుకుంటే నేను మర్యాదగా ఉంటాను. నేను చెడుగా మాట్లాడాలనుకుంటే వాళ్ళకంటే బాగా మాట్లాడగలుగుతాను. నేను నీకు చర్చ ప్రారంభించినప్పుడే చెప్పిన వెంకన్న, బూతులు మాట్లాడడమే సంస్కారం అనుకుంటే ఎవరికి మాటలు రావు? రఘునందన్ రావు ఏమైనా తక్కువ మాట్లాడతాడా? కొండా సురేఖ గారు ఏమైనా తక్కువ మాట్లాడుతుందా? ఎవరికి రావు? కేటీఆర్ గారికి వస్తాయా? అమెరికాలో చదువుకొని వచ్చినా అని చెప్పుకున్న కేటీఆర్ గారికే బూతులు మాట్లాడొస్తే, సర్కార్ స్కూల్లో చదువుకున్న కొండా సురేఖక్కో, చెట్ల కింద చదువుకొని వచ్చిన రఘునందన్కో బూతులు మాట్లాడు పెద్ద కష్టమా? పెరిగిందే పల్లెటూర్లల్లో, చదివిందే పల్లెటూరు స్కూళ్ళల్లో. నువ్వంటే కాన్వెంట్లో చదివి ఉంటావు, టైలు కట్టుకొని ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని వచ్చి ఉంటావు. నీ అమ్మ మమ్మల్ని మాట్లాడమంటే మేము మాట్లాడే భాషకు నువ్వు ఊరేసుకొని సావాల్సి వస్తుంది కదా. ఎందుకు అట్లా అంటున్నా? సో ఐ హోప్ దట్ ఆగిపోయిందని అనుకుంటున్నా, నేను ఆగాలని కోరుకుంటున్నా. నేను వ్యక్తిగతంగా వ్యక్తిగత జీవితంలోకి ఎవరు చొరబడినా, నేను చొరబడినా, నా సోషల్ మీడియా చొరబడినా, మీరు చొరబడినా, ఇంకొక పార్టీకి సంబంధించిన వాళ్ళ సోషల్ మీడియా చొరబడినా వెంకన్నా, ఇట్ ఈస్ నాట్ గుడ్. అది మంచిది కాదు. సిద్ధాంతపరంగా కొట్లాడురు, అంతేగాని వ్యక్తిత్వంతో కొట్లాడితే ఏమొస్తుంది? రైట్. ఇంకొక ఇష్యూలోకి వెళ్దాము. మూసీ ప్రక్షాళన ఇప్పుడు రాష్ట్రంలో, హైదరాబాద్లో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న హాట్ టాపిక్. మూసీ పరిరక్షణకి, సేవ్ మూసీకి, మూసీ సుందరీకరణకు మీరు వ్యతిరేకమా, అనుకూలమా? మా పార్టీ, భారతీయ జనతా పార్టీగా మా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పినటువంటి అంశం, పేదలకు సంబంధించినటువంటి ఇండ్లను కూడగొడుతున్నటువంటి సందర్భం లోపల మీరు ఎట్లాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపెట్టకుండా, ప్రభుత్వమే అనుమతులు ఇచ్చి, ప్రభుత్వమే డోర్ నెంబర్లు ఇచ్చి, ప్రభుత్వమే కరెంటు కనెక్షన్లు ఇచ్చి, ప్రభుత్వమే ఇంటి పన్ను వసూలు చేస్తున్నటువంటి తరుణంలో ద డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్ ఈజ్ అని గుర్తు చేసినారు కిషన్ రెడ్డి గారు. సో చెరువులలో ఇల్లు కట్టుకోండి, లేకపోతే మూసీ నదికి అడ్డంగా బంగ్లాలు కట్టురని ఎవరు కోరుకోరండి. ఏ రాజకీయ పార్టీ కూడా కోరుకోదు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా అట్లా కట్టుకోవడానికి అనుమతులు ఇచ్చింది మీరు, కరెంట్ కనెక్షన్ ఇచ్చింది మీరు, ఇమ్లిబన్ బస్ స్టేషన్ కొంచెం మూసీలో కట్టింది మీరు. అన్నీ చేస్తూ గత 20 సంవత్సరాలుగా దాన్ని విధ్వంసం సృష్టించి, నేను సైన్స్ టీచర్గా మళ్ళీ చెప్తున్నా, ప్రకృతి బాగుండాలి, పర్యావరణం బాగుండాలి, చెరువు జాగాల చెరువు ఉండాలి, కొండ జాగాల కొండ ఉండాలి, గుట్ట జాగాల గుట్టు ఉండకపోతే, మొన్న వయనాడులో చూసినాం కదన్న, పార్లమెంట్ నడిచేటప్పుడు 1 month బ్యాక్, హృదయ విదారకమైనటువంటి దృశ్యాలన్న. చూస్తుంటే బురదలలో కొట్టుకుపోయి మనుషులు చచ్చిపోయినన్న, వేలాది మంది బురదలో మునిగిపోయినన్న. అందుకని ప్రకృతి ప్రకోపానికి గురైతే మనుషుల బతికేంత అన్న. 2 ఏళ్ల కింద ఉత్తరాఖండ్లో ఏమైందన్న? శివు నాగులే లేకపోతే చీమ గర్వదే ఉంటారు. శివయ్య దర్శనానికి పోతే ఉత్తరాఖండ్కు, కేదార్నాథ్కి పోతే కళ్ళ ముంగట బంగ్లాలు కొట్టుకుపోయినాయన్న. కొట్టుకుపోలేదా వెంకన్న? ఎందుకు ప్రకృతికి విధ్వంసం ఎందుకు చేయాలి? నీళ్ళ జాగాలో నీళ్ళు పోయేందుకు నీళ్ళతో వదలకుండా నీళ్ళగడ్డం బంగ్లాలు కడితే నీళ్ళు ఎడిపోతాయన్నా? అడవులకు పోయి చెట్లు నరికితే కోతులు ఊర్లలోకి వచ్చినట్టున్నది పంచాయతీ. భాగ్యనగరం మునిగింది 2020 నవంబర్ డిసెంబర్లో మునగలేదా అన్న? హైదరాబాదు మునిగిందా, మునగలేదా? 2030 తర్వాత ఇంకా ప్రమాదాలు వస్తాయని హెచ్చరికలు వస్తున్నాయి. మొన్న ఖమ్మంలో అంత పెద్ద బ్రిడ్జ్ ఉంటుంది అన్న, గోదావరి మీద ఏదో ఒక 20 అంతస్తుల బంగ్లా కట్టినంత పెద్ద మీద ఉంటుంది బ్రిడ్జి. అది కొట్టుకోపోయింది. దాని మీదకి వెళ్ళి నీళ్ళు వచ్చినాయి, ఊరు సగం మొత్తం నీళ్ళు వచ్చేసినాయి ఖమ్మం. అంటే దయచేసి నేనేం విజ్ఞప్తి చేస్తున్నా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, ప్రజలందరూ కూడా బాగుండాలని కోరుకుంటే, భాగ్యనగరం విరాజిల్లాలి, భాగ్యనగరం భాగ్యవంతులతో కలకల్లాడాలి, పేదోడు కూడా బతికేందుకు జాగుండాలని అనుకున్నప్పుడు యూ షో ఎన్ ఆల్టర్నేట్. వాళ్ళకు ఆల్టర్నేట్ చూపించి, నోటీస్ ఇచ్చి, టైం ప్రకారం వాళ్ళంది మూసీ సుందరీకరణ చేయి, ట్యాంక్ బండ్ సుందరీకరణ చేయి. ఆయన చేసిండు కదా హుస్సేన్ సాగర్లో కొబ్బరి నీళ్ళు ఆయన పోతే ఈయన మూసీలో పోతాడేమో. పోయే నీరు ఎవరు వద్దంటారన్న? మంచి చేస్తా అంటే ఎవరు వద్దంటారు? 10 ఏళ్ళలో ఆయన హుస్సేన్ సాగర్లో కొబ్బరి నీళ్ళు పోసిపోయిండు, ఈయన 5 ఏళ్ళలో మూసీలో పోతాడేమో. చూద్దాం, వెయిట్ అండ్ సీ. కానీ ప్రభుత్వాలు పేదోడి పొట్టగొట్టద్దు అనేది భారతీయ జనతా పార్టీగా మేము చెప్పినటువంటి. అంటే ఎక్కడొక్కడ ఒక అడుగైతే పడాలి, ఒక అడుగు పడింది, దానికి ఆల్టర్నేటివ్ మీరు చెప్పాలి కదా. ఒక ప్రతిపక్షంగా లేకుంటే ఒక కేంద్రంలో ఉన్న అధికార అడిగింది ఎవరు వెంకన్న? అఖిలపక్షం పెట్టడంలో ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ఇబ్బంది ఏంది? పోయినసారి టీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో గౌరవనీయులు కేటీఆర్ గారు ఇల్లీగల్ బిల్డింగ్లు కూలగొట్టాలి, చెరువులలో కూలగొట్టాలి అన్నీ మాట్లాడారు కదన్న. వాళ్ళు మూసి కడ్డం కట్టినవి కూలగొట్టాలి మాట్లాడారు కదా. మరొక అఖిలపక్షం పిలవాలి కదా ముఖ్యమంత్రి గారు. వెన్ దెర్ ఈజ్ సమ్ ప్రాబ్లం, మా నుంచి వస్తలేదు ప్రతిపక్షాల నుంచి. నీ పార్టీలో ఒక ఆయన చెప్తాడు, నేను పోయి నీ ఇంటి గడపర పెడితే వకాలే చేస్తా అని చెప్తాడు. నీ పార్టీలో ఒక ఆయన చెప్తాడు, పేదోళ్ళని ఇల్లు కూలిస్తే ఎట్లా అడ్డం వస్తా నేను వస్తా అని చెప్తాడు. సొంత పార్టీలోనే భిన్న స్వరాలు వినబడుతున్నప్పుడు, ప్రతిపక్షం నుంచి మీరు కోఆపరేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు ఒక అఖిలపక్షం పిలవడంలో తప్పేముందన్న? యూ గివ్ ఏ పవర్ పాయింట్ ప్రజెంటేషన్, యూ ఎక్స్ప్రెస్ యువర్ వ్యూస్, ప్రపంచమంతా వింటుంది కదా.
మూసీలో 12,500 మంది ఇల్లు కట్టుకొని ఉన్నారు పేదోళ్ళు. ఇగో ఈ 12,500 మందికి నేను పలానా చోట లేఅవుట్ గీసిన, ఉప్పల్ బగాయతలో లేఅవుట్ గీసిన, లేదు కోకపేటలో 100 కోట్లకు ఎకరం అమ్ముడు పోతుంది, కానీ నేను 10 ఎకరాలు మీకు ఇస్తున్నా, మనిషికి ఒక అపార్ట్మెంట్ కట్టిస్తా, రాండి ఉండు నేను చెప్పొచ్చు కదన్నా.